హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. 3 వీక్స్ నుండి చికెన్ కర్రీ చేస్తున్నాం. అయితే ఎప్పుడు చేసినా గ్రేవీ రావట్లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మా ఆయన యూట్యూబ్ చూసి సింపుల్ చిట్కా ఒకటి చెప్పిండు. అదేంటో యుద్ధం రండి. ముందుగా బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఇప్పుడు 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 చిన్న బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు మా ఆయన చెప్పిన చిట్కా ఏంటంటే ఉల్లిపాయలను ఎక్కువ మోతాదులో చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ వస్తుందట. ఉల్లిపాయలు వేసి మగ్గించుకున్నాం. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని చికెన్ వేసి మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టిన. అంతే, ఇక కరెంట్ పోయింది. మిగతాది ఎలా షూట్ చేయాలి? మా ఆయన ఫోన్లో టార్చ్ ఆన్ చేసా, నా ఫోన్లో షూట్ స్టార్ట్ చేసిన. చికెన్ కాస్త ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి ఉడికించి చికెన్ మసాలా, కొత్తిమీర వేసి దింపేసా. ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. ఫైనల్గా చికెన్ కర్రీ మంచి గ్రేవీతో వచ్చింది. మీరైతే ఏ టిప్స్తో చేస్తారో కామెంట్ చేయండి. గట్లనే నా ఛానల్ను జర సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.